మరి కరీంనగర్ నగరం మంచిగా లేదు, మీరు నా పైసలు ఇవ్వాలంటే ఎన్ని కావాలన్నాడు. ఇదే నల్వాల రవీంద్ర అన్నాడు ఈ రోడ్డు కావాలన్నాడు. ఇదే సతీష్ అడిగిండు, ఇదే అడిగిండు, ఏమేం కావాలో రాసుకున్నా కేసీఆర్ గారు పోయినా గతంలో లెక్క కాదు, ఎన్ని కావాలో తీసుకోవాలని చెప్పేసి 1 కాదు 2 కాదు 3 కాదు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు కరీంనగర్ నగరము ఈ కళ్ళ ఉన్నది. ఇటువంటి ఈ రోడ్డు 50 సంవత్సరాలు కట్టే ఉన్నది. మరి ఎందుకు ఈ కాంగ్రెస్ బీజేపీ చేయాలి? మేమేం చేసాం? అలకాపురి కాలనీ చెప్పండు శాస్త్రి గారు, అలకాపురి కాలనీ మరి 40-50 సంవత్సరాలు ఎందుకు చేయలేడు? ఈ మెయిన్ రోడ్డు ఎందుకు చేయలే? కేబుల్ బ్రిడ్జ్ ఎందుకు చేయలే? రివర్ ఫ్రంట్ ఎందుకు చేయలే? ఈ యొక్క అన్ని కైమల్ల మట్టి లేకుండా రోడ్లు చేసింది ఘనత కేసీఆర్ గారు, ఆరు టీఆర్ఎస్ పార్టీ. అవునా మీకు అన్నం జరుగుతుందా లేదా? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారు వేల కోట్ల రూపాయలు తీసుకొస్తే ప్రభుత్వం పోయింది. ఎందుకు పోయింది ప్రభుత్వం? మాయ మాట చెప్పారు. మా ఆడబిడ్డలందరికీ 2,000 రూపాయలు ఇస్తాడు, ఇచ్చింది అతను అంటే రేవంత్ రెడ్డి మా అవ్వకు పింఛను 2,000 కాదు 4,000 ఇస్తాడు. ఆశపడి వచ్చినా అయిపోయి మా ఆడబిడ్డలకు 2,000 ఇస్తా, మా బిడ్డకు స్కూటీ ఇస్తాడు, ఇచ్చినావా? స్కూటీ లేదు, అవి ఏ కేసీఆర్ నీ బిడ్డ పెళ్లికి 1,00,000 ఇచ్చిండు, బంగారం ఇస్తా తులం బంగారం అన్నాడు, ఇచ్చినాడు. కేసీఆర్ ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన 1,00,000 రూపాయలే చక్కగా ఇస్తలేరు. మరి తులం బంగారం ఎందుకంటే చేపలు దొరకలేదా? బాగా దొరకలేదా? నీ తులం బంగారం ఏమైంది? నీ కళ్యాణ స్టెప్పులు ఏమైంది? నీ చాలి ముబారక్ ఏమైంది? నా ఆడబిడ్డలకు స్కూటీలు ఏమైంది? అన్ని మాయమైనాయి. 2,500 రూపాయలు ఇస్తాను ఆడబిడ్డలు. ఆయన చేసిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా మాకు చెప్పాడు. సరిపోయి నేను 1,600 కోట్ల రూపాయలు తీసుకొచ్చు కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, బీజేపీలో బండి సంజయ్ ఎంపీ అంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉన్నది. 2 సంవత్సరాలే వీళ్ళు వచ్చి ఈ 2 సంవత్సరాల 2 రూపాయలు తెస్తే నేను ఓట్టాడు నుంచి 2 రూపాయలు ఎవరు తేలే. మేము వేల కోట్ల అభివృద్ధి చేస్తే కేంద్రం నుంచి రూపాయి బిల్లు రాలే, రాష్ట్రం నుంచి రూపాయి బిల్లు రాలే. నువ్వు తేకుండా మంచిదే. మేము తెచ్చిన రోడ్డు ఈ రోడ్డు అక్కడ ఆపేసినావు కదా, ఆ రోడ్డు ఎందుకు కంటిన్యూ చేస్తలేవు? పైపులు తెచ్చినాం, భావన సభ్యులు పైపులు చేస్తే ఆ పైపు కూడా కూడదు. ఆ పైపులు ఎందుకు తెలియదు, కూడా దిగిపోతాను. మేము తెచ్చిన నిధులు కంటిన్యూ చేసే తాత కూడా కాదు. 2 సంవత్సరాలు చూసినాం, 2 రూపాయలు రాలే. ఎవరు? ఇదే కాంగ్రెస్ బీజేపీ. 10 సంవత్సరాల అభివృద్ధి చూడండి, ఈ 2 సంవత్సరాల దరిద్రాన్ని చూడండి. 2 సంవత్సరాలు ఎవరో ఇక్కడ బిడ్డ పేరు పెట్టుకుందాం, గుడ్డ భూమి ఉందని కొనుగోలు దిక్కులేడు, ఎవరి పైసలు లేకుండా వేసి పాలించారు. మళ్ళీ ఇక్కడ వచ్చి ఎన్నికలు వచ్చినాయి, మనం మేము పోటీ చేస్తాం ఏం చేస్తావు? పోటీ చేసి ఏం కొడతావు? పోటీ చేసి ఏం లేదు. 2 సంవత్సరాలు 2 రూపాయలు తినడు, ఈ 3 సంవత్సరాల ఏమి చేస్తారు అంటారా? ఏమి లేదు. మళ్ళా మోసం చేసి 40-50 సంవత్సరాల దరిద్రాన్ని మళ్ళా తీసుకొస్తారు వీళ్ళు. మీ అందరూ తెలుసు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా? ఎవరన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఓటేస్తే అంటారా? అంటే ప్రభుత్వం రాదు. ఇక బీజేపీ అంటే కరీంనగర్ నిజామాబాద్ గెలిగిలి అంటది. జీవితంలో ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చేది. మళ్ళీ ఎవరు రావా? మళ్ళీ ఎవరు రావు ప్రభుత్వం? కేసీఆర్ వచ్చేది. మా ఆడపిడ కోరుకుంటుందా? మరి కేసీఆర్ వచ్చిన వాళ్ళకి ముగ్గురు టీఆర్ఎస్ పైసలు అవుతాయా? పట్టరా వరదలకి పట్టరావా? నేను పట్టరాలేదా? నేను 10 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చేసిందో అలా రాబోయే కాలంలో అంత రెట్టింపు అభివృద్ధి చేస్తాము. కాబట్టి 40-50 సంవత్సరాలు మోసం చేసిన దళితులు మళ్ళా వస్తున్నారు. 2 సంవత్సరాలు 2 రూపాయలు లేని కేంద్ర ప్రభుత్వం కానీ 2 రూపాయలు లేని రాష్ట్ర ప్రభుత్వంకి ఓటు అడిగే హక్కు లేదు. బరాబర్ అడుగుతున్నాం. ఈ యొక్క కరీంనగర్ లో మారుమూల ప్రాంతం పోతే ఈ సిమెంట్ రోడ్ ఎవరు ఇచ్చిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ నాకు గంగగా ఇచ్చిందని చెప్పారు. ఒకటే కాదు, మారుమూల ఏ ప్రాంతం 40-50 సంవత్సరాలు మట్టి రోడ్లను ఈరోజు మట్టి లేకుండా చేసే ఘనత కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ సోలిన పార్టీ కాబట్టి తెలంగాణ అభివృద్ధి చేసేది మాతో అయితే తప్ప కానీ 40-50 సంవత్సరాల పరిపాలన ఏం చేయలేదు. మళ్ళీ 2 సంవత్సరాలు ఏం చేయలేదు. రేపు వచ్చిన కూడా పీక తింటారు తప్ప ఏం లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది మేమే. రేపు దయచేసి పనిచేసిన వీళ్ళందరూ 1 కాదు 2 కాదు 100,000 కోట్ల రూపాయలు పనులు చేసిండ్రు.
ఇక్కడ శభాష్ అనిపించారు. మేము కాదు, సీతారామ శాస్త్రి గారే చెప్పారు ఎట్లుండే ఎట్టయిందని. ఈ రోజు ఎక్కడికైనా ప్రాంతాల ఉద్యోగంగా మీరు పనిచేస్తున్నారని చెప్తారు. దయచేసి చెప్తున్నా, ఒక్క ఓటు ఒకే ఒక్క ఓటు తప్పు చేస్తే ఇప్పటికే ఇబ్బంది పడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ వేసి ఇబ్బంది పడుతున్నాం. మళ్ళా తప్పు చేస్తే 5 సంవత్సరాలు మనం పీకట్టు సంచులు పట్టుకొస్తారు. ఇప్పుడు సంచులు వస్తాయి, సంచులు కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాడు సంచులు పట్టుకొస్తా ఏక చిరిగిపారెత్తా అంటాడు. ఓటుకు 1000 చిరిగిపారెత్తా అంటాడు. దొంగతనం చేసిన పైసలు మా ఆడి కూడా చెప్తానా, ఓటుకి చేసి తీసుకోర్రి, మన పైసలు అవి ఓటుకి తీసుకోర్రి, జేబులో పెట్టుకోర్రి, కూతురు మాత్రం కారు కూతారు, ఓటు మాత్రం కారు కూతారు. బరాబరేనా? పైసలు మన పైసలే. లంచాలు పెట్టుకొని వస్తాండ్రు. నీ ఓట్ల గెలవాలంటే పైసలు చిన్నిపారేస్తా, ఓట్లు ఎరా పైసలు అంటారు. దయచేసి చెప్తున్నా, ఒకవేళ వాళ్ళు సంస్కృతి వస్తే కూర్చుని పెట్టి కాయలాగి ఎంటితో తీసుకుని బరాబరే, గుడ్డు కారు గుడ్డు బరాబరే ఉండాలి. తెలంగాణ గుడ్డు బరాబరే. తప్పు చేసిందనుకో ఇప్పటికే శిక్ష పడ్డది. మళ్ళా తప్పు చేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు శిక్ష పడ్డది. కాబట్టి మా ఆడపిల్లలు, మన పిల్లలు చక్కగా ఉండాలి, మన రోడ్లు మంచిగా ఉండాలి, మన ఊరు డెవలప్ కావాలంటే టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను మేము గంటామానం చేస్తున్నాం. 10 సంవత్సరాలు నేరుగా టీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. మంత్రిగా ఉన్నా అద్భుతంగా పనిచేస్తున్నాం. మళ్ళీ ఒకసారి మాకు అవకాశం నేరుగా బరాబరి నిధులు తీసుకొస్తాం, కొట్టాడి తీసుకొస్తాం. రేపు రాబోయే టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొస్తాం. కరీంనగర్ అద్దంగా చేస్తాం. కేబుల్ బిడ్డ ఎంత మంచుకున్నావా ఉన్నాయా? లైట్లు ఇంత మంచుకుంటే మెరితే పిల్లగాళ్ళు పోయి ఆడుకుంటారని చెప్పేసి బ్రహ్మాండ కేబుల్ బిడ్ చేసి అక్కడ నీళ్ళల్లో మంచిగా బోట్ అని చెప్తే గుడ్డి దీపం చేసేసి, గుడ్డి దీపం అద్దరే లేదు. మానేరు పంట పెట్టిన ఈ డంప్ యార్డ్ తీయాలి అది తీసేసి బ్రహ్మాండ చేద్దాం రాడితే ఆ డంప్ యార్డ్ కేంద్ర మంత్రి చెప్పి తీరుతారు. ఏంటి మరి ఒకరు ఎంతనే ఉన్నాయి, అయితే దొక్కలేవా? సంవత్సరం అయింది. అది కాదు, పోనీ నీ కేబుల్ బిడ్ చేసినంటే దాని లైట్ చేసే పరిస్థితి లేదు. అందుకే మాడబిడ్డలారా, మా అన్నదమ్ములారా ఆలోచించుకోండి. ఎవరు అభివృద్ధి చేసిండ్రు, ఎవరు విధ్వంసం చేసిండ్రు, మళ్ళీ అభివృద్ధి ఎవరితో అవుతుంది? రేపు ప్రభుత్వం వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. కాబట్టి దయచేసి మీరు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఇవాళ నుంచి నోటికి వస్తుంటారు, మమ్మల్ని ఆశీర్వదించండి. బరాబర్ మేము మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటాం. రేపు మీ అందరి కూడా అభివృద్ధి చేస్తాం. కాబట్టి పనిచేసే మా లత గారిని ఆఫీసులో ఓపెన్ చేసుకున్నాం. 500 యాదవ్ ఇప్పుడే ఇప్పుడు 24 గంటలు ఫోన్ చేస్తే 24 గంటలు ఎక్కడ వస్తాడు. మేము కూడా ఎక్కడ వెళ్తే అక్కడ వస్తాం. మీరు ఏ రోజు పని చేయండి ఆ రోజు పని చేస్తాం. మరి భావన సతీష్ కానీ మా అక్క పుష్ప నరేంద్ర కానీ వీళ్ళందరూ కూడా అండగా ఎమ్మెల్యేగా మీ ఎక్కడ ఉంటారు. 2 సంవత్సరాలు కనబడిన నాయకులు మళ్ళీ వస్తారన్న నమ్మకం లేదు. 24 గంటలు మీ అందుబాటులో ఉన్న వ్యక్తులకు ఓటేయండి. కారు గుర్తు కొట్టేయండి. కారు గుర్తు మన తెలంగాణ, కారు గుర్తు తెలంగాణలో అభివృద్ధి జరిగింది. ఈ కారు గుర్తు కొట్టేసి ఆశించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.